ముఖ్యంగా ఈ ఎంపీ ఎలక్షన్ల గురించి ఈ ఇంటర్వ్యూ తీసుకోవాలని డిసైడ్ అయినా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అనుకున్న ప్రజల్లో కానీ ఆ ప్రతిపక్షంలో కానీ ఏమంటున్నారంటే, ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పాలన, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లకే పదవులు ఉంటాయి, రెడ్లకే అధికారం ఇస్తారు అనే ఆరోపణ వాళ్ళు చేస్తున్న విధానం కూడా అట్నే ఉంది. సో అందుకనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల్ని ఇంటర్వ్యూ చేద్దామని డిసైడ్ అయినా. బట్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి చేద్దామని అనుకుంటున్నా. అన్న నమస్తే. నమస్తే బాగా బాగేనా? చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ కావాలి మీది. ఇంటర్వ్యూ ఇక్కడ బయటికి వెళ్దాం చూస్తున్నా, అది అర్జెంట్ పనులు 4-5 ఊరికి అనే విషయం మీద నేను కొన్ని క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నాను. టైం లేదు, ఆంది వేల మాట్లాడదాం, నాకు టైం కలిసి రైట్. ఓకేనా? గవర్నమెంట్ వచ్చి దాదాపు 110 రోజులు అంటే రేపు 4 నెలలు కావచ్చు. ఇప్పుడు 25 లక్షలు పెట్టి కాదు ఉన్నారు కానీ దందాలు గట్టిగా చేస్తున్నారు. తెలుసు, ఇది నా ఓన్ కాదు, లోన్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాగానే గేట్లు లేపినాం, ఇక రాండి మేము చేర్చుకుంటాం అంటే మీ బలం అప్పుడే వీక్ అయిపోయిందని మీరే డిసైడ్ అయినా, ఇంకా వేరేటోళ్ళు బయట వచ్చి మిమ్మల్ని గెలిపియాలా? 100 రోజుల ప్రభుత్వం కూలగొట్టడం, లేక అప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంటాం. కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమనుకుంటారు? అంత ఈజీ కాదు కేసీఆర్ తో పెట్టుకున్నట్టనా? ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు పెడడానికి గతి లేక కేసీఆర్ వ్యక్తులను తీసుకొచ్చి టికెట్ ఇచ్చుకుంటారా మీరు? వాళ్ళకి 63 గెలిచి 103 పోయినప్పుడు ఏం చేసారు మీరు? మొన్న రెండోసారి 80 గెలిచి మళ్ళీ 100 అయినప్పుడు ఏం చేసారు? అయ్యాలి మీడియా విజయలే కదా, ఇవాళ 2-3కి అడావుడు చేస్తారు. మీ దగ్గర ఉన్న మేధావేతలు పోయినాక ముసలక్క లంగా దొంగ అంటే, మరి ఆ లంగా దొంగలు ఇన్ని రోజులు మీరు పాట పెట్టుకురా. డిప్యూటీ సీఎం వరకు వచ్చాను, ఇంతకంటే ఎక్కువ నాకు ఆశ లేదు, ఇంకా నేను బీఆర్ఎస్ ఉంటా, కేసీఆర్ గారు ఎమ్మటే ఉంటా అని శుద్ధపూస మాటలు మాట్లాడి నైట్ ప్లేట్ తిరిగేసి కుక్కకపోతే మనిషారా? 100 రోజులలో మీకు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇక అందుకనే మేము గెలవడానికి మా క్యాడరు మా కార్యకర్తలు మేము సరిపోము, అందుకనే బయట నుంచి తెచ్చుకుంటేనే గెలుస్తాం అన్న ఉద్దేశంతో గేట్ తీసిరేమో అనిపిస్తుంది. అంటే మీరు అన్న ప్రశ్నలనే సమాధానం ఉంది. మీరు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 100 రోజులలో పథకాలు పట్టాలు ఎక్కిస్తామని చెప్పినాం. పట్టాలు కాదు కదా, మట్టి రోడ్డు కూడా ఎక్కలేదు. ఇప్పుడు ఏమన్నారు, 3వ తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, 9వ తారీఖు నాడు మీ ఎమ్మడే మాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు. డిసెంబర్ 9 జనవరి 9 ఫిబ్రవరి 9 మార్చి నువ్వు ఏ 9 పోయినా కూడా నువ్వైతే రూపాయి కట్టేది లేదు. కేసీఆర్ ఖచ్చితంగా ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ఏం చెయ్యాలన్నా కూడా ఫ్లైట్ ఎక్కాలా ఢిల్లీ పోవాలి. జాతీయ పార్టీగా ఢిల్లీ ఉంటుంది, అది గలీపాటిగా గలీలు ఉండవు. దానికి సంబంధం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త ఇంత స్ట్రగుల్ చేసి కొందరు సొంత డబ్బులు పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఇలా అధికారంలోకి ఎక్కించింది. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేయించుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అన్న? అడ్డగోలుగా జనం మీద ఎక్కి సంపాదించి అవినీతి ఆరోపణల వ్యక్తి నేను తీసుకో తప్పది. ఇప్పుడు ఇవాళ వచ్చిందని చేర్చుకోరు, రేపు మళ్ళీ మీ అధికారం కోల్పోతే మేము ఉండడానికి గ్యారెంటీ ఉందా అన్న? రైతు బంధు వేస్తే కాంగ్రెస్ లో కమిషన్ రాదు, అందుకని రైతు బంధు వేయరు. రైతు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ లో కమిషన్ రాదు, అందుకని రైతు రుణమాఫీ చేయరు. కళ్యాణ లక్ష్యం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటే, కాంగ్రెస్ వాళ్ళు మేము 1,00,000 ఇస్తాం ప్లస్ తులం బంగారం ఇస్తాం, అందులో కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ రాదు కాబట్టి అది పక్కన పెట్టేశారు. కేసీఆర్ కిట్టు పక్కన పెట్టేశారు, ఇందులో కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చే పనులే ఫాస్ట్ గా చేస్తారు, కమిషన్ రాని పనులు చేయరు కాంగ్రెస్ వాళ్ళు. వచ్చట్లేదు కమిషన్ కు మీనింగే కేసీఆర్. కొండలు గుడ్లు పెట్టే భూములు ఆవిడ నిజమైన పేదోడికి రైతు బంధు చెందాలి, రైతు బీమా చెందాలి.
మీరు లంక బిందెలు ఉన్నాయనుకోని గవర్నమెంట్ ఇచ్చే సీట్ ఎక్కితే ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయని అంటుంది. సో మరి ఖాళీ కుండలు ఉండడం వల్ల మీకు పరిపాలన చేయడం చేతనవుతుందా కాదా? ఆ లంక బిందెలు మొత్తం దోసుకొని ఉత్త బిందెలు ఆడ పెట్టాడు, అది వాస్తవం, అది అందులో నో డౌట్. కానీ సినిమా డైలాగ్ మాత్రం బాగా చెప్తుంది. సినిమా గారి కేసీఆర్ కొడతారా బా, మేము కొడతాం. ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ పీటల మీద కూర్చుంటే ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కింద కూర్చోబెడతారు. బట్టి గారు చిన్నపిల్లలు అనుకుంటారా, లేకపోతే ఏమైనా రాజైన అవమానించినప్పుడు ఎవరు చూడు, కుప్పలీశ్వరును స్టేజ్ మీద ఇట్లా పెట్టినప్పుడు ఎవరు చూడు. ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్ళిపోవాలన్నా సరే మీరు మీ సొంటోళ్ళు డబ్బు కొట్టుకుని తిరిగితే గట్టిగా ఉంటుంది. మరి ఎండిపోయిన రైతులను పరామర్శించడానికి కేసీఆర్ గారు దిగితే దెబ్బగా తెల్లారు మీరు నీళ్ళు వదిలేదు తెలుసా భయానికి. ఆయన రాగా నీళ్ళు ఇచ్చిపోయారు ఊరేమైనా పోలీసు పడ్డారా. మంత్రి సీతక్క గారు ఇసుక లారీలు దొరికినప్పుడు శంకర్ టైమ్ న్యూస్ లైన్ శంకర్ అనే విలేకరు దాన్ని హైలైట్ చేసే న్యూస్ ని ఏదో స్కెచ్ చేసి ఆ విలేకరుని పట్టుకొని చచ్చేటట్టు కొడితే అది కరెక్ట్ అన్న. మరి కాంగ్రెస్ అనక అది ఇష్టమాక ఎవరో చేసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం అండి? ఈ ఎంపీ ఎలక్షన్ సంబంధించి బీజేపీ పార్టీ పోటీస్తుంది అనుకుంటారా, బీఆర్ఎస్ పార్టీ పోటీస్తుంది అనుకుంటారా? మేమేమో వన్ సైడ్, వాళ్ళిద్దరు తగ్గపోరు నడుస్తుంది. పుల్లి బయటకు వెళ్ళింది కేసీఆర్ ఈ కాదు వీటికంటే లక్ష బాధలు పడ్డారు, లక్ష కష్టాలు పడ్డారు, కేసీఆర్ ని ఏం వీకలేరు. ఏం పులి వచ్చిందా? అసెంబ్లీ నడుస్తున్నాడు పిల్లి లెక్క ఇట్లా పోయినా నువ్వు, అసెంబ్లీ నడుస్తున్నాగానే ఇంకొక ఆడికి పోయాడు. మరి అయ్యలేదే కాలు నొక్కు నడువున్నప్పుడు. నేను చెప్తున్నా నా విషయంలో ఎవరు కూడా క్వశ్చన్ చేసే వానంత మూర్ఖుడు ఇంకోరు. అంటే నేను కోరుకున్నానా?